సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ప్రాజెక్టుల విలువ తెలుసుకుంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అలానే ఉత్తరాంధ్రకి ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా వరప్రదాయం కాబోతున్నాయి. అసలు ఈ ప్రాజెక్టుల వ్యయం ఎంత? అందరూ చెప్తున్నట్టుగా 1,85,000 కోట్ల రూపాయలతో పెడుతున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ పవర్ హబ్ ఏ విధంగా ఉండబోతుంది, అలానే మొత్తం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాల్యుయేషన్ డేటా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి వరాలు కావచ్చు, వాటన్నిటిని మనం ఒకసారి పరిగణలోకి తీసుకొని చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఇవన్నీ కూడా కేవలం ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో వస్తున్నటువంటి ప్రాజెక్టులే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఈ స్థాయిలో ప్రాజెక్టులు ఒకవేళ అమలు చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో విశాఖ జిల్లాలో విశేషమైనటువంటి ఉపాధి కల్పన మార్గాలు అలానే అభివృద్ధి సూచికలుగా మనం చూడాల్సింది. కేవలం ఇవన్నీ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులే. మిగతా కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అవి ఒక విశాఖకే కాదు, ఓవరాల్గా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇవి కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవి. కానీ ఎక్కువ లబ్ధి చేకూరేది ఉమ్మడి విశాఖ జిల్లా. ఇప్పుడు విడివిడిగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాకి అలానే విశాఖపట్నం జిల్లాకి పక్కనే ఉన్నటువంటి మన్యం ప్రాంతంకి సంబంధించినటువంటి జిల్లాకు కూడా దీనివల్ల ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. పూడిమడకలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఒక్క వాల్యుయేషనే 1,85,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు వస్తే కనుక దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది, ముఖ్యంగా విశాఖ మారబోతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ ప్రాజెక్టు వచ్చేటువంటి 30 ఏళ్లలో దేశంలో ఎనర్జీకి సంబంధించి పవర్ సెక్టార్కి సంబంధించి అంటే ఎనర్జీ మీన్స్ రెన్యూవబుల్ ఎనర్జీస్ విషయంలో దేశంలోనే ఒక దిక్సూచి అయ్యేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన జోరుగా సాగుతుంది. ఆయన ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయినాయి. ఇక నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ ఇది 2023లోనే ఆవిష్కరణ అవుతుంది, పనులు ప్రారంభిస్తారని భావించారు. కానీ ఆలస్యం జరిగింది. భూసేకరణ తదితర సమస్యలకు సంబంధించి చూస్తే కనుక 1,876 కోట్ల రూపాయలు వాల్యూ ఈ ఒక్క ప్రాజెక్టుకే ఉంటుంది. 1,876 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత పాడేరు బైపాస్ రోడ్డుకి సంబంధించి 244 కోట్ల రూపాయలు, గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్ 3, 4 రైల్వే ట్రాక్లు ప్రారంభం. ఆల్రెడీ అక్కడ ఒక 2 రైల్వే ట్రాక్లు పనిచేస్తున్నాయి, మరో 2 రైల్వే ట్రాక్లని నిర్మించారు. దీనికి అయినటువంటి వ్యయం చూస్తే కనుక 154 కోట్ల రూపాయలు ఖర్చుతో ఈ నిర్మాణ పనుల్ని పూర్తి చేశారు, వాటిని ప్రారంభించబోతున్నారు. అలానే దక్షిణ కోస్తా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఇది. ఈ భవనాన్ని మనం ఈ నమూనాన్ని చూస్తే అర్థమవుతుంది. మెయిన్ హెడ్ క్వార్టర్స్గా ఇక్కడ సౌత్ కోస్టల్ రైల్వే జిఎం ఆఫీస్ కాబోతుంది ఈ భవనం నిర్మాణానికి సంబంధించి కూడా 2 ఏళ్ల సమయాన్ని పెట్టుకున్నారు. మొత్తం 149 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భవనాన్ని కడుతుంది. అంటే రైల్వే శాఖ పరిధిలో వచ్చేటువంటి నిర్ణయాలు ఇవి. రైల్వే శాఖకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తారు. అంటే ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత అఫీషియల్గా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేస్తుంది. ఇక తర్వాత చూస్తే కనుక దువ్వాడ సింహాచలం నార్త్ 3, 4 ట్రాక్ల నిర్మాణం జరిగింది. అది కూడా 300 కోట్ల రూపాయలు 302 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిర్మాణం. ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇక విశాఖ గోపాలపట్నం 3, 4 ట్రాక్ల నిర్మాణం ఇవన్నీ కూడా రైల్వే వర్క్స్ 159 కోట్ల రూపాయలు దీనికి వ్యయం చేస్తున్నారు. ఇక బాదర విజయనగరం రోడ్డు విస్తరణకు సంబంధించి 159 కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నారు. మొత్తం కలిపి ఉమ్మడి విశాఖ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా వివరాలు మనం చూస్తే కనుక ఇక్కడ దాదాపు 1,88,043 కోట్ల రూపాయలని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొత్తం 1,88,043 కోట్ల రూపాయలు. మొత్తం ఈరోజు ప్రారంభోత్సవాల వాల్యూమ్లో ఉమ్మడి విశాఖ జిల్లాదే మేజర్ షేర్ అవుతుంది. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది అని పదే నినాదాలు చేసేటువంటి వాళ్ళకి కూటమి సర్కార్ ఇస్తున్నటువంటి ధీటైన సమాధానం ఇది. దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, మరికొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులు కూడా ప్రారంభోత్సవాలు ఉన్నాయి. కాబట్టి ఆ వాల్యుయేషన్ కలపకుండా కేవలం ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ప్రారంభోత్సవాలు జరుగుతున్నటువంటి భారీ ప్రాజెక్టులు, వాటికి చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే కనుక దాదాపు 1,88,043 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో కూటమి సర్కారు ఒక అండర్స్టాండింగ్తో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ద్వారా గతం నుంచి
చాలా కాలంగా పెండింగ్లో ఉంటున్నాయి. ఉదాహరణకి దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించినటువంటి భూముల కేటాయింపు విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు తాత్సారం చేసింది. కేటాయింపు జరగలేదు, నిర్ణయం జరగలేదు. ఎందుకంటే 2019లోనే రైల్వే జోన్ ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది. అలానే నక్కపల్లిలో ఏర్పాటు చేసినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కూడా 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ అలాట్మెంట్లోనే ఇష్యూ ఉంది. విశాఖలో కాకుండా కాకినాడ జిల్లా పరిధిలో పెట్టాలనేటువంటి ప్రతిపాదనను గత ప్రభుత్వం చేసింది. కాకినాడ జిల్లా పరిధిలో ప్రభుత్వ భూములు లేవు, భూసేకరణకు వెళ్ళి ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకోవడం ద్వారా ఇబ్బందులు సృష్టించవద్దు అనేటువంటి హెచ్చరికని, ఒక కండిషన్ని కేంద్ర ప్రభుత్వం అప్పటికే పెట్టింది. ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన కేంద్రం అప్పుడే చేసింది. ఇది ఒక పీటముడిగా ఉండిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లోనే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇవి 2 భారీ ప్రాజెక్టులు అవుతుంది. అలానే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా గతంలోనే 2021లోనే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కానీ ఎక్కడ పెట్టాలి ఈ ప్రాజెక్ట్ అనే దాని మీద స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం దాన్ని విశాఖకు తీసుకొచ్చి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా, ఒక రకంగా రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ ఇంధన హబ్గా భారతదేశానికి విశాఖపట్నం మారబోతుంది. అందుకనే ఇవి భారీ బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులు, ఉమ్మడి విశాఖ జిల్లాకి ఉత్తరాంధ్రకి వెలుగులు నింపేటటువంటి ప్రాజెక్టులు అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ భారీ రోడ్ షో మధ్య ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి జన సంవాదం మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.